అమరావతి రాజధానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఇంకోసారి క్లారిటీ ఇచ్చారు, అదేంటో చూద్దాం. రాజధాని అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ నుంచి గుంటూరు వరకు అన్ని ప్రాంతాలను కలుపుకుని రాజధానిగా డెవలప్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనుల్లో క్వాలిటీ ఉండాలని, అనుకున్న సమయానికి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను ఆదేశించారు ముఖ్యమంత్రి. రాజధాని ప్రాజెక్టులో ప్రతి నెల కనీసం 7.92 గ్రోత్ ఉండాలని సీఎం ఆలోచన. అమరావతి పనులను ఇకపై క్షేత్రస్థాయిలో తానే పర్యవేక్షిస్తానన్నారు ఆయన. చంద్రబాబు కామెంట్స్ పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ గా మారాయి. జగన్ మావిగన్ కి చంద్రబాబు కౌంటర్ ఇస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ మావిగన్ వ్యూహానికి అట్రాక్ట్ అయిన వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకసారి విజయవాడ వెళ్దాం. కాంతి లైవ్ లో రెడీగా ఉంది. ఏంటి టర్న్ కాంతి? అంటే పొలిటికల్ టర్న్ జగన్ మావిగన్ అనే లైన్ ఎంచుకున్నారు కాబట్టి అదే టీడీపీ ఫాలో అవుతుందా, లేకపోతే వేరే ఈక్వేషన్స్ ఉన్నాయా? రాజధాని 29 గ్రామాలు కాదు, గుంటూరు విజయవాడ కలుపుకునే వెళ్ళాలి అని అధికారులకు సీఎం చెప్పిన తరువాత కొంత రాజకీయంగా కొత్త హీట్ మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మావిగన్కి సంబంధించి తిప్పికొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే గుంటూరు విజయవాడ కలుపుకున్నారు. మావిగన్లో ఎంఏ వదిలేసి విఐజిఎన్ 3 కూడా తీసుకుని వచ్చారు. ఇక ఎంఏ ఒకటే మిగిలిపోయింది అనేది వైసీపీ చేస్తున్నటువంటి విమర్శగా తీసుకోవాలి. ముఖ్యంగా 29 గ్రామాల అభివృద్ధే కాదు, విజయవాడ గుంటూరు కలుపుకొని అభివృద్ధి పనులు చేయాలి. ఇకపై క్షేత్రస్థాయిలో నేను కూడా ఈ పనులను పర్యవేక్షిస్తాను, ఎప్పుడు వస్తాను అనేది చెప్పకుండా సడన్ విజిట్ చేస్తారు. కాబట్టి అభివృద్ధి పనుల విషయంలో, అలాగే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏటి కూడా లెక్క చేయొద్దు, కావాల్సినటువంటి నిధులు సమకూర్చే బాధ్యత నాది, అభివృద్ధి చేయాల్సిన పని మీది అంటూ అధికారులకు ఆయన చెప్పడము. ముఖ్యంగా విజయవాడ గుంటూరు కలుపుకొని వెళ్ళాలి అనేది అయితే ప్రస్తుతం ఒక రాజకీయంగా విజయవాడకి గుంటూరుకి మధ్యలో కొంత రెండింటిని కంబైన్ చేస్తూ అమరావతి ఉంటుంది కాబట్టి దాన్ని రాజధానిగా ఎంచుకున్నామని ముందు నుండి చెప్తూనే వస్తోంది టీడీపీ. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఇవ్వాలి దీని మీద? అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడే విజయవాడ గుంటూరు 2 కలుపుకునే వెళ్తాము అని చెప్పి మొదటి నుంచి చెప్తుంది. కాకపోతే కొత్తగా ప్రజల్లోకి మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తీసుకువచ్చి వెళ్తున్న నేపథ్యంలో మరొకసారి సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన క్లారిటీ ఇచ్చారని అనుకోవాలి. గుంటూరు విజయవాడ కలుపుకుని 29 గ్రామాలు మొత్తంగా అమరావతి అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర రాజధాని విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా పనిచేయాలని సూచించడంతో పాటు మావిగన్ని తిప్పికొట్టే ప్రయత్నం సీఎం చంద్రబాబు నాయుడు చేశారని చెప్పుకోవాలి. చూద్దాం. అంటే బేసిక్గా మావిగన్ అని జగన్ ప్రకటించిన తర్వాత అంటే విజయవాడ గుంటూరు మచిలీపట్నం 3టిని కలిపి డెవలప్ చేయాలి, ఇది రాజధాని కావాలి అని ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అదే రకమైన యాంగిల్లో విజయవాడ గుంటూరు కూడా డెవలప్ కావాలంటే కొంతగా ఇంట్రెస్టింగే. సో దానికి దీనికి లింక్ ఉండకపోవచ్చు కానీ బట్ ఈ సిచ్యువేషన్లో అది సింక్ అవుతాను.